ప్రైజ్ లాడండి. అందరికీ వందనాలండి. వాక్యంలోకి వెళ్ళింది చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తుతులపైన శ్రేణువైన దేవ, నీకు వందనములు, నీకు స్తోత్రాలు నాయన. కృపగల దేవ, దయగల మా తండ్రి, నీకు లెక్కలేని స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. రాత్రికాలం అంతా కాచి కప్పుడు ఉదయకాలంలో మమ్మల్ని నిలబెట్టినందుకు నీకు వందనాలు, నీకు స్తోత్రాలు నాయన ప్రభా. మా ఉదయములు మార్చు, మా మనసులు మార్చమని అడుగుచున్నాం ప్రభా. నీ రాకడ కొరకు మేము ఎదురు చూసే భాగ్యం దయచేయమని అడుగుచున్నాం ప్రభా. విరిగి నలిగిన హృదయమును దయచేయమని అడుగుచున్నాం ప్రభా. వేషధారుల వలె కాకుండా నీతిమంతులుగా నీ సన్నిధులు నిలవబెట్టుకోమని అడుగుచున్నాము నాయన ప్రభా. నాయన వాక్యము వినిచుండగా ప్రభా, వినుట ద్వారా మాకు విశ్వాసం కలుగుటకు సహాయం చేయమని అడుగుచున్నాం ప్రభా. నిలబడేవారిని నేను కానీ మాట్లాడేది నీవు నాయన ప్రభా. ఏం వాక్యం అయితే ప్రభా వెత్తబడి ఉన్నదో వారి ప్రభా పలికించమని అడుగుచున్నాం ప్రభా. వాక్యము వినిచుండగా ప్రతి ఒక్కరికి ప్రభా మారు మనసును దయచేయమని, హృదయమును దయచేయమని అడుగుచున్నాను ప్రభా. విరిగి నలిగిన మనసును దయచేయమని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రసంగి 10 చూద్దామండి. బొక్కావాని తైలంలో వచ్చిన ఈగలు పడుట బొక్కావాని తైలంలో చచ్చిన ఈగలు పడుట చేత అది చెడు వాసన కొట్టును. కొంచెము బుద్ధిహీనుడు త్రాసులో ఉంచిన ఎడల జ్ఞానము ఘనతను తైలము తెల్లగొట్టును. జ్ఞాని యొక్క హృదయము అతని కుడి చేతిని ఆడించును. బుద్ధిహీనుని హృదయము అతని ఎవడును అతని ఎడమ చేతిని ఆడించును. బుద్ధిహీనుడు తన ప్రవర్తనను గూర్చి ఆధైర్యపడడు, తాను బుద్ధిహీనుడనని అందరికీ తెలియచేయును. ఏలువాడు నీ మీద కోపపడిన ఎడల నీ ఉద్యోగము నుండి నీవు తొలగిపోవద్దు. ఓర్పు గొప్ప ద్రోహములను అణిచివేయును. ఏంటదండి? బొక్కావాని తైలంలో చచ్చిన ఈగలు పడుట చేత అది చెడు వాసన కొట్టును. కొంచెము బుద్ధిహీనతను త్రాసులో ఉంచిన ఎడల జ్ఞానమును ఘనతను నీకు వచ్చును. అంటే ఒకవేళ మనం తేనె ఉన్నదనుకోండి, తేనెకి అది నెయ్యి ఉన్నదనుకోండి, నేటిలోని ఒక ఈగ పడింది అనుకోండి, అవి ఈగను తీయకోకుండా అలాగే ఉంచేస్తే అది అంతా ఏం చేస్తుంది? కుళ్ళు వాసన వచ్చి అలాగే వస్తూ ఉంటుంది. మనం చెడును మనము విత్తితే అలాగే తిరిగి అది చెడు వాసన వస్తుంది. బుద్ధిమంతుడు ఏం చేస్తాడంటే జ్ఞానమును కలిగి తెలివిని నేర్చుకుని వినయముగా మాట్లాడుతూ ఉంటాడు. బుద్ధిహీనత కలిగిన వాడు ఏంటంటే ఏది నోటికి వస్తే అదే మాట్లాడేస్తూ ఉంటారు. ఈ రోజుల్లో అందరూ కూడా అలాగనే ఉన్నారు. ప్రతి ఒక్కరును కూడా చెడు మంచి అనేది కూడా ఎవరును కూడా ఆలోచించట్లేదు. ఎవరు ఇష్టం వచ్చినట్టు వారు. కానీ దేవుడికి ఒక రోజున లెక్క అప్పగించుకోవాలి. మన హృదయం ఎలా ఉన్నదని కూడా దేవుడు చూస్తాడు. జ్ఞాని యొక్క హృదయమును అతని కుడి చేతిని ఆడించును, బుద్ధిహీనుని హృదయము అతని ఎడమ చేతిని ఆడించును. అంతే కదండి, మన హృదయము మనల్నే ఆడిస్తుంది. మనం ఏం పని చేయాలని ఎడమ చేతిని కుడి చేతి రెండు చేతులతోనే కలిసి చేస్తాం. ఎడమ చెయ్యితో మనము గమ్ముని చేస్తూ ఉంటాము. అలాగే బుద్ధిహీనుని చెయ్యి తన ప్రవర్తనను గురించి ఆధైర్యపడును, తాను బుద్ధిహీనుడనని అందరికీ తెలియజేయు. నిజమే కదండి. తెలివైన వారు ఏం చేస్తారంటే తెలివితేటలుగా ఆలోచించి మాట్లాడుతూ ఉంటారు. తెలివి లేని వారు ఏం చేస్తారంటే నోటికి ఏది వచ్చినట్టు అదే మాట్లాడేస్తూ ఉంటారు. కానీ మన నోరుని మనము స్వాధీనంలో ఉంచుకోవాలి. ఏలువాడు నీ మీద కోపపడిన ఎడల నీ ఉద్యోగం నుండి నీవు తొలగిపోదువు. ఓర్పును గొప్ప ద్రోహములను జరగకుండా చేయును. పొరపాటున అధిపతి చేత జరుగు దుష్కార్యములన్నిటి యొక్క నేను చూచి తిని. ఏమనగా బుద్ధిహీనులు గొప్ప ఉద్యోగములలో ఉంచబడుటయు, గనుల క్రింద కూర్చుండుటయు, పనివారు గుర్రములను మీద కూర్చుండుటయు, అధిపతులు సేవకుల వలె నేలను పడుచుండుటయు, నాగపడును. గొయ్యి త్రవ్విన వాడు దానిలోనే పడును. కంచె కొట్టువానిని పాము కరుచును. రాళ్ళు ద్రొల్లిన వాడు వాటి చేత గాయము నొందును. చెట్లు నరుకువాడు దాని వలనే అపాయము తెచ్చుకునుము. ఇనుప ఆయుధము యొద్దగా ఉన్నప్పుడు దానిని పదును చేయని ఎడల పనిలో ఎక్కువ బలము
వినియోగింపకవలెను. అయితే కార్యసిద్ధికి మా జ్ఞానమే ప్రధానము. మంత్రపు కట్టులెక్క పాము కరిచిన ఎడల మంత్రిగాని చేత ఏమీయూ కాదు. మంత్రిగాని చేత ఏమీయూ కాదు. జ్ఞానుని నోటి మాటలు ఇంపుగా ఉన్నవి. అయితే బుద్ధిహీనుని నోరు వానినే మృంగివేయును. వాని నోటి మాటలు ప్రారంభము బుద్ధిహీనత, వాని ఫలములకు ముగింపు వెర్రితనము. నిజమే కదండి. ఏం చేస్తాం మనం ఏదైనా సరే మన నోరు మనలను స్వాధీనం. మనం ఒకరి దగ్గర ఒక ఉద్యోగం చేస్తామనుకోండి, ఆ ఉద్యోగము మనము అతని మీదే, మనం ఉద్యోగం ఇచ్చిన వారి మీద, మన యజమాని మీద మనము కోపపడితే ఏమొస్తుందో మనకి ఏదీ రాదు కదా. మనకి జీతం ఉండదు, పని ఉండదు, ఏదీ ఉండదు, మనకి తినటానికి కూడా ఉండదు. అందుకనే మనం ఒకరి కింద జాబ్ చేసినప్పుడు తగ్గే ఉండాలి. ఎంత మాత్రం కూడా అణిగి మణిగి ఉండాలి. ఒకవేళ వాళ్ళ మీదే మనం పెత్తనం చలాయించాలనంటే మనకి మొత్తానికే మోసం వస్తూ ఉంటుంది. అందుని బట్టి మనం ఓర్పును సహనమును కలిగి ఉండాలి. మన నోరును మనం స్వాధీనంలో ఉంచుకోవాలి. మన ప్రవర్తనను మనము స్వాధీనంలో ఉంచుకోవాలి. అంతేగాని ఒకవేళ మనము ఒక డొక్కలు కొడుతున్నాం అనుకోండి, అక్కడ పాము ఉన్నది అనుకోండి, పాము మీద అడుగే చేస్తే ఏమవుతుంది, తిరిగి మనల్ని కరుస్తూ ఉంటుంది. దాన్ని అదే పక్క నుంచి వెళ్ళిపోయాము, అది మనల్ని ఏం చేయదు, మనం కూడా దాన్ని ఏమీ చేయము. మనము కూడా గాయములు కూడా మనకి తగలవు. అలాగే ప్రతి వారును కూడా మనము వెళ్ళి మంత్రం దగ్గరికి వెళ్ళి మనము మంత్రం వేయించుకోలేము, మంత్రం వేయించుకునే పని కూడా ఉండదు. ఎందుకంటే దానిని పక్క నుంచి తప్పించుకుని పోతే మన నోటిని మనం ఏం చేసుకోవాలి, మన స్వాధీనంలో ఉంచుకోవాలి. జ్ఞానిని నోటి మాటలు ఇంపుగా ఉన్నవి. అయితే బుద్ధిహీనుని నోరు వానిని మృంగివేసిన. నిజమే కదండి. మన నోరు మన స్వాధీనంలో ఉంచుకుంటే ఏది కూడా మన దరికి రాదు. మన స్వాధీనంలో ఉంచకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తే మనకే తిరిగి నష్టం వస్తూ ఉంటుంది. అందుకనే మనము ఏం చేయాలంటే మన నోరును మనము స్వాధీనంలో ఉంచుకోవాలి. మన వెర్రితనము మనలనే పెగల్చును. కలగబోవునది ఏదియు మనుషులకు ఎరుగక ఉండునను బుద్ధిహీనులు విస్తారముగా మాట్లాడుదురు. నరుడు చనిపోయిన తరువాత ఏమి జరుగునో ఎవరికి తెలియదు. నిజమే కదండి. మనం చూస్తున్నాం, చనిపోయిన వాళ్ళు మనం చూస్తున్నాం. చనిపోయిన తర్వాత మనం ఏం జరుగుతుందో కూడా ఎవరికి తెలియదు కూడా. చనిపోయిన వారికి ఎవరికి కూడా తెలియదు, బ్రతుకున్న వాళ్ళకి తప్పగానే ఏం జరిగినది. విస్తారంగా మాట్లాడితే విస్తారము మాటల వల్ల కోపమే వచ్చును. ఊరిపోవు త్రోవలో ఎరిగిన బుద్ధిహీనుడు తమ ప్రయాణం చేత ఆయాస పడుదురు. దేశమా దాసుడు నీకు రాజయుండుటయు ఉదయముననే భోజనమునకు కూర్చుండువాడు నీకు అధిపతులై ఉండుటయు నీకు అశుభము. దేశమా నీ రాజు గొప్ప ఇంటి వాడయుండుటయు నీ అధిపతులు మత్తులగుటకును కాక బలము నొందుటకై అనుకూలము సమయము. భోజనమునకు కూర్చుండువాడెవడు వారై ఇండుటయు నీకు శుభము. సోమరితనము చేత ఇంటి కప్పు దిగిపోవును, చేతులు బద్ధకము చేత ఇల్లు కూరియురు. నవ్వులాటలు పుట్టించుటకై వారు విందు చేయుదురు. ద్రాక్షారసము పానీయమును వారి ప్రాణమునకు సంతోషకరము. ద్రవ్యము అన్నిటికీ అక్కరకు వచ్చును. నీ మనసునందైనను రాజును శపించవద్దు, నీ పడక గదిలోనైనను ఐశ్వర్యవంతులను శపింపవద్దు. ఏలయనగా ఆకాశ పక్షులు సమాచారము కొనిపోవును, రెక్కలు గలవది అని సంగతిని తెలుసుకును. నిజమే కదండి. మనం శపించిన వారిని శపించకూడదు, మనం తిట్టిన వారిని మనం తిట్టకూడదు. యేసుక్రీస్తు వారు అంత కాకపోయినా ఆవగింజంత విశ్వాసమునైనా సరే మనము కలిగి ఉండాలి. మనము ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కూడా మనం బలము క్షీణించిపోకుండా మనం చాలామంది కూడా ఏం చేస్తారంటే ఎక్కడికైనా దేవుని సన్నిధిలోనే కాదు, బయటే కాదు, ఎక్కడైనా సరే నవ్వుతూ వెకిలి మాటలు మాట్లాడుతూ ఎదుటి వారిని హేళన చేస్తూ మాట్లాడుతూ ఉంటారు. ఒకవేళ పాస్టర్ గారు ఒక దైవజనుడు ప్రసంగం చేస్తున్నారు అనుకో, ఇక్కడి నుంచి ఎకిలి మాటలు మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళకి దేవుడు ఏదో ఒక రోజున శిక్ష విధిస్తాడు. అలాంటి వారికి దేవుడు కంపల్సరీ శిక్ష విధిస్తాడు. మనం ఏం చేయాలంటే మనము ఓర్పుని సహనమును కలిగి ఉండాలి. మనం ఎప్పుడూ కూడా
శపించిన వారిని శపించకూడదు, తిట్టిన వారిని తిట్టకూడదు. ఇవన్నీ కూడా ఆకాశ పక్షులు చూస్తున్నావి దేవునికి చేరవేస్తాయని చెప్పుచున్నాడు. మనం దేవునికి చేరవేసే మనం తిట్టడం ఎందుకు, దేవునికి చేరవేయడం ఎందుకు? అలాగే మనం ప్రతి ఒక్కరమును కూడా దేవుని యందు భయమును భక్తిని కలిగి ఉండాలి, వాక్యమునకు లోబడి ఉండాలి. ఈ వాక్యమును మీకును మాకును మనందరికీ తోడయ్యుండును. ఆమేన్. స్తుతుల పైన ఆశీనుడైన దేవా, నీకు వందనములు, నీకు స్తోత్రాలు నాయన. కృపగల దేవా, దయగల మా తండ్రి, నీకు లెక్కలేని స్తోత్రాలు చెల్లించుకొనిచున్నాను ప్రభా. నాయన నీకు స్తోత్రాలు నాయన ప్రభా. మా శత్రువుని మిత్రువుని దీవించమని అడుగుచున్నాం ప్రభా. ధనికులనేమి భేదాలనేమి దీవించమని అడుగుచున్నాం ప్రభా. నాయన అంగవైకల్యం కలిగిన వారిని, వెధవరాలని ప్రభా, చెడ్డబిడతలని, బాలింతలని ప్రతి ఒక్కరిని పేరు పేరు చెప్పున దీవించమని అడుగుచున్నాము నాయన ప్రభా. చదువుకుంటున్న వారిని కూడా దీవించమని అడుగుచున్నాం ప్రభా. యవనస్తులు త్రట్టెళ్ళిపోకుండా నీ పాదాల చెంత చేర్చుకోమని అడుగుచున్నాను నాయన ప్రభా. నాయన ప్రభా, బస్సులో వెలిచినట్టు, రైల్లో వెలిచిన, హెలికాప్టర్లో వెళ్ళి వారి గృహాలకు సురక్షితంగా చేర్చమని అడుగుతున్నాం ప్రభా. ఇతర దేశం వెలిచిన వారిని, వచ్చిన వారిని ప్రభు క్షేమంగా వారి గృహాలకి చేర్చమని అడుగుతున్నాం ప్రభా. మెడుకులకు వెలిచిన వారు ప్రభు మెడుకుల్లో పాసేటకు సహాయం చేయమని అడుగుతున్నాం ప్రభా. ఎవరెవరైతే ఏ వాహనములైతే నడిపించినారో వారి వాహనములను దీవించి ఆశీర్వదించి వారి క్షేమంగా వారి గృహాలు చేరుటకు సహాయం చేయమని అడుగుతున్నాం ప్రభా. ఎవరెవరైతే ఉద్యోగములు చేస్తున్నారో వారి ఉద్యోగం అంతట్లోనే తోడనీడగా ఉండమని అడుగుతున్నాం ప్రభా. శుభకార్యాలు చేసుకుంటున్న వారిని కూడా సమృద్ధిగా ఉండేటకు సహాయం చేయమని అడుగుతున్నాం ప్రభా. హాస్పిటల్లో ప్రభా, మాకు తెలిసిన వారంటే తెలియని వారు ఉన్నారు ప్రభా. వారందరినీ కూడా స్వస్థపరచమని అడుగుతున్నాం ప్రభా. యాక్సిడెంట్లు అయి ఉన్నారు ప్రభా, వారిని కూడా స్వస్థపరచమని అడుగుతున్నాం ప్రభా. గుడ్డి వారిని, మోగవారిని, చెవిటి వారిని ప్రతి ఒక్కరిని బాగు చేయమని అడుగుతున్నాం ప్రభా. ప్రతి ఒక్కరి కుటుంబంలో ప్రభా మనశ్శాంతిని దయచేయమని అడుగుచున్నాం ప్రభా. శాంతిని దయచేయమని అడుగుచున్నాం ప్రభా. విరిగి నలిగిన హృదయమును దయచేయమని అడుగుచున్నాం ప్రభా. ప్రతి ఒక్కరును ప్రభా నీ రాకడ కొరకు ఎదురు చూసే భాగ్యమును దయచేయమని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు భువ్యందు నెరవేరినట్లును మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మరణస్థలను మేము క్షమించిన ప్రకారం మా మరణములను క్షమించము. దుష్టి నుండి, శోధన నుండి తప్పించుము. రాజ్యమును, శక్తియు, మహిమయు నిరంతరము నీవై ఉన్నావు మా తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలండి.